నేను నా శైలికి పూర్తిగా విరుద్ధమైన పాట. ఒక దేశభక్తి గీతాన్ని, ఒక సమకాలీన పరిస్థితుల్ని జోడించి, ఇప్పుడు దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని 1910లో గుజరాబాద్ రాశారు. తర్వాత దాదాపు 100 సంవత్సరాల తర్వాత అదే మకుటాన్ని తీసుకొని మళ్ళీ మాట రాసే అవకాశం నాకు రావడం, అవకాశం నాగేంద్ర గారు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావించి పూర్తిగా దీనికి నాగేంద్ర గారితో నేను కూర్చున్నప్పుడు కీరవాణి గారు, నాగేంద్ర గారు నా కలయికలో ఎప్పుడు కూడా పాడి ముందు కట్టడం జరగలేదు. ప్రతిసారి పాట రాసిన తర్వాత కీరవాణి గారు ఆ పాటలోని భావాన్ని పూర్తిగా గ్రహించి ఈ భావానికి పలానా రాగం అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రాగాన్ని ఎంచుకొని ఆ పాటని ఆ రాగంలో స్వరపరిచారు. ఈ మొట్టమొదటిసారిగా ఈ పాటను పూర్తిగా సాహిత్యం కీరవాణి గారు ఇచ్చిన తర్వాత 2 పేజీల సాహిత్యం ఈ చివరి నుంచి ఆ చివరి మొత్తం చదివేసి ఏకధాటిగా ఏకటిగిన ఒకే ఒక స్ట్రెచ్లో మొత్తం పాటతో ట్యూన్ చేశాను. అది చాలా మేమంతా చూసి నాలుగు మేమంతా అప్రతిభలో అయిపోయాము. ఏంటి ఇంత చాలా వేగంగా చేశారు అడిగితే ఉన్నారంటే ఈ సాహిత్యం అలా ఒక ప్రవాహంగా గుర్తుకెళ్ళింది. అందుకోసం నాకు కూడా ఎక్కడ ఆగలేదు. అదంతా సాహిత్యం యొక్క గొప్పతనమని నన్ను ప్రశంసించారు. నా 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ పాట ఏంటంటే దాన్ని చాలా బాగా పడేది బాలు గారు. నేను నాకు వచ్చినట్టు పాడతాను. దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదు, గొడవ కాదు, అన్న చీటి కన్ను కాదు, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదు, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు, చట్ట సభలో పట్టుకున్న చుట్టు చుట్టూ కాదు కాదు, రాజధానుల రాజభవనపు రాసలీలలు కాదు కాదు, అమలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదు, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదు, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదు, బంధు కాదు, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదు. పాటలు రాసే వ్యక్తి కాబట్టి దాన్ని అలా రాశాడు. నేను కేవలం డైరెక్టర్ కాబట్టి, ఎందుకంటే డైరెక్టర్ కంటే రచయితే గొప్పవాడని నేను నమ్ముతాను. సో దీన్ని నేను సింపుల్గా ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు, ఆ రాజభవనంలో ఉన్నది. అందుకని దాన్ని ఒకే వాక్యం నేను చెప్పానంటే సాగితే సవారి ఆగితే తివారి అన్న. సాగితే సవారి ఆగితే తివారి. తర్వాత ఈ పాటలో చాలా రకాలైనటువంటి పాటలు ఉంటాయి. 1950s రికార్డ్ అయిన పాట కూడా ఇవాళకి మనం కొన్ని సందర్భాల్లో వాడుకునే పాటలు ఉంటాయి. వినుడు వినుడు వినుడి రామాయణము వినుడి మన పాట. అది అంటే ఒక రకమైనటువంటి చరిత్ర. దాంట్లో ఏంటి ఆధ్యాత్మిక కథ, తర్వాత మనం నిత్యం పూజలు చేసే రాముడు, దానికి సంబంధించిన పాటలు. తర్వాత అలాగే పెళ్లిలో కొన్ని పాటలు ఉంటాయి. ఆ పెళ్లిలో పాటలు మళ్ళీ ఎప్పుడు పెళ్లి జరిగినా కానీ రిపీట్ అయ్యే అవకాశం కొన్ని హిట్ పాటలు మాత్రమే ఉంటాయి. అలా అద్భుతంగా రాయగలిగిన పాటలు మాత్రమే అది ఒక 10 కాలాల పాటు ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత దీంట్లో ఈ డ్యూయట్స్ కాకుండా ఇంకో రకమైన పాటలు ఏంటంటే, ఇప్పుడు సరదా సిగరెట్ అనే ఒక పాట ఉంది. అది ఇప్పటికి కూడా ఎగ్జాంపుల్గా వినడానికి హాయిగాను, దాంట్లో చిన్న అంటే సిగరెట్ తాగొద్దని ఒక క్యారెక్టర్, సిగరెట్ తాగకపోతే చాలా ఇబ్బందులు పడతాను ఒక క్యారెక్టర్ చెప్పడం, ఇవన్నీ కూడా కలిపితేనే ఆ పాట ఇప్పటికీ మనకి గుర్తుండే పాటలాగా ఉంటుంది. అలా ఇంకొక పాట అంటే మనం పాటలు ఇవాళ వరకు తీసుకుంటే కొన్ని పాటలు అలా నిలబడిపోతాయి. వివాహ భోజనము అనే పాట తీసుకున్నట్టయితే ఒక చిన్న పిల్లవాడికి కూడా ఆ పాట వినడానికి హాయిగా ఫీల్ అవుతాడు. అంటే అక్కడ ఉన్న క్యారెక్టరైజేషన్, ఆ భగవద్గీతకి వాళ్ళు ఇచ్చిన ఆహార్యం, తర్వాత లింక్లో ఉన్నటువంటి తెలుగు పిండి వంటకాలు మొత్తం ఏకరు పెట్టి ఆ పాటలో ఎన్ని పిండి వంటలు అయితే అన్ని పిండి వంటలు కలిపి
పింగళ నాగేంద్రరావు గారు అద్భుతమైన అంటే ఆయన ఆ పాటలో తెలుగు పిండి వంటకాలను మొత్తాన్ని రాసి ఒక పాటగా రాస్తే అంటే అన్ని ఆస్పెక్ట్ పాటలు ఉంటేనే దానికి మాధవపల్లి సత్యగారు పడేది. ఆయన కంటానికి అంటే యశ్వరావు పాడినట్టే ఉండేది మనకి. సో చాలా ఆస్పెక్ట్స్ కలిస్తేనే ఆ పాట హిట్ అవుతుంది. బేసిక్గా ఫస్ట్ రచయిత రాసే దాని మీదే ఆ పాట ఎంత మేరకు ప్రభావితం అవుతుంది, ఎంతవరకు హిట్ అవుతుంది, ఎంతవరకు జనాల్లోకి వెళ్ళి పదే దాన్ని పాడుకునేలా చేయగలుగుతున్నారని చెబుతుంది. తర్వాత ఈ మధ్యకాలంలో చంద్రబాబు చాలా 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 కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. వాటిలో ఇప్పుడు ఆయన రామారావు గారు చెప్పినట్టు ఒక ఫేర్వెల్ పార్టీ స్టూడెంట్స్ అందరూ కలిసి 20 నుంచి మనం కలుసుకోము, ఇంతకాలం ఎక్కడే కలిసి తిరిగాము అనే ఒక సిచ్యువేషన్ మాత్రమే డైరెక్టర్ ఉండదు. దాన్ని ఓన్ చేసుకొని దాంట్లోంచి తన గతాన్ని తన బాల్యాన్ని అవన్నీ స్మృతులన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఒక పాటలాగా రాస్తేనే ఆ పాట దానికి జీవం ఉంటుంది. ఆ పాట గురించి పోషిస్తారు. ఆ పాటకు ముందు చెప్పాలంటే కొంచెం ఉపద్రత ఉంది. పాటలకు సంబంధించిన అంటే మీరందరూ ఉత్సాహభరితంగా ఉత్సాహవంతంగా పాటలు రాస్తూ ఉంటారు కాబట్టి ముందు పాటకు కావలసిన పాటకు రాయాల్సిన వ్యక్తులకు ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు ఏంటంటే అంటే నేను 16 ఏళ్ల ప్రస్థానం నేను తెలుసుకుని నేను కాస్త నాకు విషయమైన విషయం మీకు తెలియజేయాలని ఒక కోరిక ఉంది. 4 రకాల జ్ఞానం అన్నమాట, పరిజ్ఞానం. 4 రకాల పరిజ్ఞానం ముందు పాట రాయాల్సిన వ్యక్తికి ప్రాథమికంగా ఉండాల్సిన లక్షణం. 4 రకాలు ఏంటంటే మొదటిది అనుభవ జ్ఞానం. రెండవది ఆలోచన జ్ఞానం. మూడవది అధ్యయన జ్ఞానం. 4వది ఆకస్మిక జ్ఞానం. ఈ 4 జ్ఞానాలు నేను పాటలు రాసిన దాంట్లో ఏ జ్ఞానాన్ని విభాగాన్ని అనుమతిస్తే దేవుడు పంపిస్తుంది. ఆ దేవుడు బొమ్మ, దేవుడు ప్రతిమ, ఆ దేవాలయం, ఆ గుడి పరిసర ప్రాంతాలను పంపిస్తాయి. కొడుకు మాడినట్టు, గాలి దొరికినట్టు, మేలు పదులు బాగా తగినట్టు, దొంగచాటుగా బీడీ కాల్చిన తర్వాత మోటబాయిలు ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో మోటబాయిలు ఎవరో ఒక చనిపోతుందో మనకి ఇచ్చాడు. ఆ శివాన్ని బయటకు తీసేట్టు మనం చూసి తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకుంటాం. ఇవన్నీ ఈ గుర్తులు, ఈ జ్ఞాపకాలన్నీ ఖచ్చితంగా అందరి మనసులో ఉంటాయి. అలాంటి అనుభవాన్ని తీసుకుని రాసిన పాట ఇది కూడా ఆపవలేదు చెప్పింది. ఇదంతా అనుభవ జ్ఞానం. తర్వాత రెండో ఆలోచన జ్ఞానం. అంటే ఒక దర్శకుడు ఒక సన్నివేశం చెప్పిన తర్వాత మనకు దానికి సంబంధించిన అనుభవం ఏమీ ఉండదు. ఆ సన్నివేశం బాగా ఆకలింపు చేసుకొని బాగా తీక్షణంగా తీవ్రంగా ఆలోచించి ఆ పాత్రలోకి ఆ సన్నివేశంలోకి మనం వెళ్ళి లీనమై ఆ పాత్ర యొక్క మానసిక స్థితిని మనం అనుభవిస్తే వచ్చే పాట ఆలోచన జ్ఞానానికి సంబంధించిన పాట. అట్లా నేను రాసిన పాట ఈ కవులో మగధీర చిత్రంలో పంచదార బొమ్మ పాట రాసింది. సన్నివేశం చెప్పాడు రాజుగారు ఏంటంటే అమ్మాయి చేతిని అబ్బాయిగా తాకగానే ఒక మెరుపు వస్తుంది. అబ్బాయికి గతకాలపు జన్మలోని జ్ఞాపకాలను గుర్తొస్తాయి. కాకపోతే అమ్మాయి చేయి తాకడం కూడా దూరం వెళ్ళిపోతుంది, కవ్విస్తుంటుంది, ఓడిస్తుంది. ఇది సన్నివేశం అని కేరళ ముందు పల్లవి మట్టి చూపించాడు. చరణం రాయమంటారు. పల్లవి చూపు తీసుకున్నాను. చూడు ఎలా ఉందంటే చూడు చెప్పిన తర్వాత మీకు సాహిత్యం చెప్తే ఇంకా చాలా నమ్మకం ఉంటుంది. ఇది చూడు. ఇట్లా కన్నడ ఇలా ఉంటాయి అన్నమాట. కవతలు లీటర్ అంటారు. ఇది చూడు రాసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 సార్లు విన్నాను. ఇప్పుడు ఏంటి, అమ్మాయి అందంగా ఉంటుంది, అబ్బాయి ముట్టుకుంటే దూరం వెళ్ళిపోతుంది, అమ్మాయి చేతి కాకనే కూడా దూరంగా వెళ్ళిపోతుంది, కొంచెం అందంగా ఉంటుంది. కాబట్టి కమర్షియల్గా ఎలాంటి పదాలు రాస్తే ఈ పాట బాగా హిట్ అవుతుందని ఆలోచించి అందంగా ఉంది కాబట్టి ఒక పదాలు రాశాడు తమాషాగా. ఇదే చూడండి. అందమైన హంస హంస ఎందుకీ హింస హింస, అందమైన హంస హంస
ఎందుకీ హింస హింస అంట నీవే హంస హంస ఆపు నీ హింస హింస తెలుపన తీయని ఆశ నేర్పన తనువుల భాష తీరని నా స్పర్శ వాటేస్తే మన్నెలు కరిగిపోవు తెలుసా పెనవేస్తే ప్రేమలు పెరుగునంట తెలుసా అందమైన హంస హంస. ఇది రాశారు, బాగానే ఉంది అనిపించింది. నా ప్రతి పాటకి ఇంకో 15 రోజులు ఒక చరణం రాస్తాను. మళ్ళీ ఆలోచించి వెళ్ళడం, కేరళ దగ్గర వెళ్ళడం, చరణం చూపించాను. ఒకసారి భావం బాగుంది అంటాడు, ఒకసారి భాష బాగాలేదు అంటాడు, మళ్ళీ రావాలి. ఒకసారి పదాలు బాగుండేస్తాడు, చాలా మంచి కొత్త పదాలు, కానీ ఏదో రావట్లేదు, మనకి సాంద్రత లేదు, గట్టిగా లేదు, పుష్టిగా లేదు. ఇలా తిరిగి 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 ఈ పాటను పూర్తి చేయడానికి 2 నెలలు పట్టింది అసలు. అంటే 2 నెలలు పట్టిందంటే అది 2 విషయాలు, 2 గొప్ప విషయాలు ఏంటంటే 2 నెలలు నేను సహనంతో మాట్లాడే ఒక గొప్ప విషయం, 2 నెలలు నా కోసం ఓర్పుగా వాళ్ళు ఎదుర్కొన్న మరొక విషయం. ఈ కాలంలో ఒక పాట 4 రోజులు ఆడేసరికి ఆ మనలో కొంచెం రిలాక్స్ అయ్యారేమో, ఇది కొంచెం మన విషయం తగ్గిందేమో, బాగా కంఫర్ట్గా తెలియదు, రకరకాల మాటలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి కష్టపడుతున్నాడు, తను వచ్చి రోజు వచ్చి 2 రోజులు వచ్చి చూపిస్తున్నాడు, కాబట్టి ఇంకేదో కృషి చేస్తున్నాడు, తప్పకుండా రోజు వచ్చి కొత్త తయారు చేసే పనిలో ఉన్నాడు అంటే వాళ్ళు నమ్మడం. నేను పట్టుదల విడవకుండా పట్టుదలతో ముందుకెళ్తూ 2 నెలలు ఈ పాట కోసం కేటాయించడం అనేది నేను ఎప్పుడు మర్చిపోయాను. ఎందుకంటే ఈ పాట ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే నిరంతర ప్రయత్నం, పరిశిష్టత నొక్కి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని సాధిస్తాం. ఎప్పుడు కూడా గడుపుతున్న మధ్యలో వదిలేసి వెనక్కి వచ్చేస్తే కనుక ఫలితం రాదు. ఎంత తీవ్రంగా మనం సాధన చేస్తూ వెళ్తే కనుక ఎక్కడో ఒక చోట మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. అని ఈ పాట ద్వారా నేను ప్రేక్షకులు చెప్పడం కంటే నాకు ఈ పాట నాకు నేను చెప్తున్న విషయం ఎక్కువ. ఇది ఆలోచన జ్ఞానం సంబంధించిన పాట. 3వది అధ్యయన జ్ఞానం. ఇప్పుడు మనం కొన్ని మన ఆలోచన అందదు